హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయండి. మార్చ్ 2 నుంచి 13th వరకు ఉన్నాయి. 13th ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా మేము 14th కానీ 15th కానీ బయలుదేరాలని ఇంకా అనుకుంటూ ఉన్నామండి. టికెట్స్ చూసుకుంటూ ఉన్నాం. ఈలోపు ఇంకా అక్క వాళ్ళ పాపది మ్యారేజ్ ఫిక్స్ అయింది. మార్చ్ 7 అనమాట. సరే ఇంకా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! ఇంకా మేము వెళ్ళలేకపోయినా మా హస్బెండ్ అన్నా వెళ్ళాలని 2 డేస్ నుంచి చూస్తూ ఉన్నారండి. చూస్తుంటే నిన్న ఎలాగైనా బుక్ చేసుకుందాం. నిన్న మధ్యాహ్నం చూస్తే ఒక్కసారిగా ఫ్లైట్స్ అన్నీ ఆపేశారని న్యూస్ మాకు తెలిసింది. ఇంకా నైట్ అయితే ఇంకా మాకు 1:30 దాకా నిద్రపోలేదు. కొంచెం భయంగానే ఉంది. 2 టైమ్స్ అయితే మెసేజ్‌లు కూడా వచ్చాయండి. జాగ్రత్తగా ఉండమని. మార్నింగ్ అయితే పెద్ద పెద్ద సౌండ్‌లు కూడా వచ్చాయసలు. మా పిల్లలు భయపడి ఇండియా ఎళ్ళిపోదామన్నారు. ఇండియాకి ఎక్కడికి ఎళ్ళలేము నాన్న. ఇక్కడే ఉండాలి మనము. ఇక్కడ అన్నీ ఆపేసున్నారు అని చెప్పామండి. అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇలా జరుగుతుందని. అందుకని ఇంకా బయటకి కూడా అనవసరంగా వెళ్ళకూడదనేసి ఒక 1 వీక్‌కి సరిపడా మేము వెజిటబుల్స్, ఫ్రూట్స్ తెచ్చుకుందామని లూలుకెళ్ళామండి. అప్పటికే అన్నీ ఖాళీ అయిపోయి ఉన్నవే ఇంకొంచెం కొంచెం అవి కొంచెం ఇవి కొంచెం 1 వీక్ సరిపడా తెచ్చుకున్నాము. మెయిన్ రైసు, పెరుగు, ఆనియన్స్, టమోటాలు, ఎగ్స్ ఇవి ఉంటే ఇంకా పికిల్స్ కూడా తెచ్చుకున్నాను. ఇవి ఉంటే కొంచెం ఎలాగోలా మేనేజ్ చేసేసుకోవచ్చని. కొంచెం భయంగానే ఉంది ఇక్కడ పరిస్థితయితే. ఈ యుద్ధం అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఏమో తెలీదండి. అందరూ కూడా అనవసరంగా బయటికెళ్ళొద్దు గల్ఫ్ కంట్రీస్‌లో వాళ్ళు. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్.